ఇవాళ మనం ఇండిపెండెన్స్ గురించి తెలుసుకుందాం. బొక్కలే మీరు వదిలేస్తే అప్పుడు వస్తుంది మాకు ఇండిపెండెన్స్. రేయ్, ఎవర్రా అది మాట్లాడేది వెనకాల? ఏమో సార్, మేమైతే కాదు, ఆ ఫస్ట్ బెంచ్ వాళ్ళేమో. రే ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? నువ్వు చూసావా మేము మాట్లాడడం? నువ్వు ఇలాగే చేస్తే ప్రిన్సిపల్ మ్యామ్ కంప్లైంట్ చేస్తా. అమ్మో భయమవుతుందిరా నాకు. అమ్మో ఎట్లా బతకాలరా నేను? పోవే పిచ్చి పుల్లమ్మ. ఏ ఆపండి ఇంకా మీ గోల. ఈజ్ దిస్ క్లాస్ ఆర్ ఫిష్ మార్కెట్? లెసన్ వినండి. ఇంకా నేను లాస్ట్లో క్వశ్చన్స్ అడుగుతాను. ఎవరైనా చెప్పలేదనుకోండి, ఇంకా మీకు ఇదే లాస్ట్ క్లాస్. రేపటి నుండి రావద్దు స్కూల్కి. అరే ఇదే మంచి ఛాన్స్ రా మనకి క్లాసెస్ బంక్ కొట్టడానికి. క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ చెప్పొద్దు, నేను కూడా చెప్పా, సరేనా? అవునరా, నేను కూడా చెప్పా. మళ్ళీ ఏంట్రా మీ గుసగుసలు? నేను ఇంకా క్లాస్ చెప్పను. ఇంకా అన్ని టెక్స్ట్ బుక్ లో ఉన్నాయి, మీరే చదువుకోండి. హౌ మెనీ టైమ్స్ మా ఐ షుడ్ టెల్ యూ? పిన్ డ్రాప్ సైలెన్స్. ఐ విల్ నాట్ టెల్ ఎనీ క్లాస్ టుడే. సార్ ప్లీజ్ సార్, ఇంకా నాయిస్ ఉండదు, మీరు చెప్పండి క్లాస్. ఇదిగో బ్యాక్ బెంచర్స్, మీకు ఎలాగో చదవద్దు, పాపం వీళ్ళకి కావాలి, వీళ్ళని చూసి నేర్చుకోండి. ఎంత తాపత్రయపడుతున్నారో. డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నాయా మీ ఇంట్లో? కష్టపడి చదివిస్తుంటే మీకు తెలియట్లేదు. అదే మా రోజుల్లో అయితే మేము స్ట్రీట్ లైట్ కింద కూర్చొని చదివేవాళ్ళం. అలా ఉండేది మా డెడికేషన్. ఏ కరెంట్ లేదా మీ ఇంట్లో? రే ఎవరా అది? ఎవరు? అదిగో ఫస్ట్ బెంచ్ కర్రపిల్ల సార్. కర్రపిల్ల ఏంట్రా? ఆ లాంగ్వేజ్ ఏంట్రా? రేపు ముందు నువ్వు మీ పేరెంట్స్ని తీసుకొని రా. అప్పటిదాకా నాకు క్లాస్లో కనబడకు. సరే, చాలా టైం వేస్ట్ అయింది ఇప్పటికీ. ఇప్పుడు ఇంకా లెసన్ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు క్వశ్చన్స్ అడుగుతా. అరే బ్యాక్ బెంచర్, నువ్వు చెప్పరా, క్విట్ ఇండియా మూమెంట్ అంటే ఏంటి? అంటే అది సార్, చెప్పు. ద క్విట్ ఇండియా మూమెంట్ ఈస్. అమ్మయ్య పీరియడ్ అయిపోయిందిరా. ఏంటి ఇవాళ బతికిపోయా అనుకుంటున్నావా? ఇవాళ కాకపోతే రేపు అడుగుతా. చెప్పలేదనుకో అప్పుడు చూడండి. మీరు కూడా బ్యాక్ బెంచర్ అయ్యి ఆన్సర్ అడిగినప్పుడు ఇలాగే తప్పించుకున్నారా? అయితే లైక్ చేసి కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరెన్నో ఫన్నీ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.